అంటే ఎక్కువగా ఫీమేల్స్ ఏదైనా యాక్సిడెంటల్‌గా ఏదైనా యాసిడ్ దాడికి గురైన వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అసలు కంప్లీట్‌గా డీఫార్మ్ అయిపోతుంటుంది ఫేస్ అంతా కూడా. సో, అలాంటి వాళ్ళకి ఎలాంటి హోప్ ఇవ్వగలుగుతారు దీని నుంచి? ఒకటి ఆహ్, బాగా అంటే ఎక్స్‌టెంట్ ఆఫ్ డ్యామేజ్. ఇప్పుడు హ్మ్. హ్మ్. మీరన్నట్టు ఎక్స్‌టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ దాడి చేశారు. ఎక్స్‌టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువుంది. అప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఇప్పుడు మన డిఫార్మిటీ ఉంటది. ఏదైతే స్కారింగ్ ఉంటది. అది స్లోగా పార్ట్ మల్టిపుల్ సర్జరీస్ ద్వారా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎనీ ప్లాస్టిక్ సర్జరీలో ఏది ఒకే స్టేజ్‌లో అయిపోదు. మల్టిపుల్ స్టేజెస్ కొంచెం కరెక్ట్ చేసుకుంటా రావాలి. ఎప్పుడు ఒక స్టేజ్‌లో ఏదైనా చేయాలి అనుకుంటే ప్లాస్టిక్ సర్జరీలో అది అపోజిట్ అవుతుంది. హ్మ్. రిజల్ట్ హ్మ్. సరిగ్గా హ్మ్. రాదనమాట. హ్మ్. సో, అది చూసి డిఫార్మిటీని బట్టి ఇప్పుడు ఫేస్ మీద ఒక ఏరియా చీక్ అంతా కాలిపోయిందనుకోండి. ఒక ఫేస్ అంతా సబ్ యూనిట్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. కాస్మెటిక్ యూనిట్స్ కింద చీక్, నోస్ అట్లా. సో, ఆ యూనిట్స్‌ని బట్టి మనము ఆహ్, రీకన్‌స్ట్రక్షన్ చేసుకుంటా వెళ్తామనమాట. సో, అంటే బాగా కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటి అంటారు ఇందులో మీకు? బర్న్స్‌లో. ఆ! బర్న్స్‌లో కాంప్లికేటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత డీప్‌గా కాలింది అనే దాన్ని హ్మ్. బట్టి. హ్మ్. ఇప్పుడు పైపైన కాలింది అంటే సూపర్ఫిషియల్. బర్న్స్‌లో గ్రేడ్స్ ఉంటాయి. డెప్త్‌ని బట్టి గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని హ్మ్. ఉంటాయి. హ్మ్. గ్రేడ్ 1 అంటే ఓన్లీ అప్పర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ కాలుంటాయి. ఓకే. అది జనరల్‌గా ఒక వారం, 10 రోజుల్లో అదే మానిపోతుంది. హ్మ్. ఆర్ ఎల్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కొల్లాజెన్ పొర అని వేస్తాం. కొల్లాజెన్ పొర అని ఆర్టిఫిషియల్ స్కిన్ అన్నమాట. అది కాలిన వాటి మీద వేసేస్తాం. అది మొత్తం క్లీన్ చేసేసి వేసేస్తాం. వేసేసినప్పుడు అది లోపల నుంచి మానుకుంటూ వచ్చినప్పుడు ఈ కొల్లాజెన్ పొర అనేది పొరలు పొరలుగా ఊడిపోయి అదే బయటకు వచ్చేస్తుంది. సో, ఇది ఒకటి. నెక్స్ట్ లెవెల్ గ్రేడ్ 2 బర్న్స్. గ్రేడ్ 2 అంటే స్కిన్‌లో ఉన్న కంప్లీట్ డీప్ కాకుండా కొంచెం డీప్‌గా వెళ్తది. హ్మ్. సో, అటువంటి సిట్యుయేషన్‌లో వాటికి మనము తొడ నుంచి చర్మం తీసివేయడం అట్లాంటివి చేయాల్సొస్తుంది. ఇంకా గ్రేడ్ 3 బర్న్స్. గ్రేడ్ 3 అంటే ఫుల్ స్కిన్ మొత్తం కంప్లీట్ ఫుల్ థిక్‌నెస్ మొత్తం కాలిపోతుంది. అప్పుడేమవుతది కింద ఫ్యాట్, కింద మజిల్స్ అవన్నీ హ్మ్. కూడా కనపడతాయి. హ్మ్. హ్మ్. సో, అప్పుడు స్కిన్ మొత్తం రీప్లేస్ చేయాలి. ఓకే. అప్పుడు మీకు కాస్మెటికల్లీ మనకి ప్యాచ్ లాగా అప్పుడు హ్మ్. రీకన్‌స్ట్రక్ట్ చేయడం కష్టమవుతుంది. ఇంకా కొంచెం ఏమవుతుందంటే కింద మసిల్ అది కూడా కాలిపోతుంది. హ్మ్. సో, అప్పుడు అది బాగా డిఫికల్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్ మేము ఫేస్ చేసేదాన్ని. హ్మ్. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లోనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది బర్న్స్‌లో. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అయ్యి ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇన్ బర్న్స్ పార్ట్. డెప్త్‌ని బట్టి బాగా థర్డ్ డిగ్రీ ఈ కొంచెం భాగం అయితే ఈజీగా డీల్ చేయొచ్చు. హ్మ్. అదే మీకు 60% బర్న్స్ కంప్లీట్‌గా డీప్‌గా కాలిపోయినాయి అనుకోండి. అప్పుడు హ్మ్. ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అసలు స్కిన్ ఎన్ని లేయర్స్ ఉంటుందండి? స్కిన్ సూపర్ఫిషియల్ ఎపిడర్మిస్ అని ఉంటది. 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, డెర్మిస్. దిస్ ఇస్ మెయిన్ హ్మ్. స్కిన్. కింద ఇంకా సబ్క్యూటేనియస్ లేయరు, మన కింద పిగ్మెంటేషన్ లేయర్ హ్మ్. ఉంటుందన్నమాట. హ్మ్. సో, జనరల్‌గా స్కిన్ 2 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, డెర్మిస్ ఉంటది. హ్మ్. దాని కింద సబ్క్యూటేనియస్ టిష్యూ, ఫ్యాట్ మన డెర్మిస్ కింద ఒక్కొక్కసారి డెర్మిస్ ముందు మన పిగ్మెంట్ లేయర్ ఒకటి ఉంటుందన్నమాట. చాలా మంది కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం అంటూ చేసుకునే ఈ ట్రీట్‌మెంట్ కూడా మనకి దీంట్లోకే వస్తుందా? కాస్మెటిక్ సర్జరీలోకే వస్తుందా? అంటే ఎట్లా ఉంటదంటే అది డెర్మటాలజీ, కాస్మెటిక్ సర్జరీకి హ్మ్. రెండిటికి మధ్యలో మధ్యలో. ఉంటుందది. హ్మ్. 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 సో, డెర్మటాలజిస్టు ట్రీట్మెంట్ ఇస్తారు. హ్మ్. ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఓకే. సో, ఆహ్, ఇందులో కూడా మనకి పాజిబులే. పాసిబులే. హ్మ్. ఇది ఎట్లా ఉంటదంటే ఇప్పుడు కాస్మెటిక్‌లో ఆహ్, జనరల్‌గా పిగ్మెంట్ కలర్ తగ్గించే అంటే ఇదొక ఇట్స్ టోటల్లీ ఆహ్, పర్సన్ డిపెండెంట్. హ్మ్. వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ ఒకటేంటంటే దిస్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అన్నమాట. పిగ్మెంటేషన్ హ్మ్. తగ్గించడం అనేది. ఎప్పుడు పిగ్మెంట్ అనేది సన్ రెస్పాన్సివ్. సన్ మీద డైరెక్ట్ పడితే పిగ్మెంట్ డార్క్ అయితది. అందుకని మీకు ఈక్వటోరియల్ రీజియన్స్ ఏదైతే ఆఫ్రికా, సౌత్ ఇండియా ఇవన్నీ ఈక్వటర్‌కి దగ్గరగా ఉంటాయి. సో, వాళ్ళకి కొంచెం డార్క్ ఉంటారు. ఎందుకంటే సన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు పైన నార్దర్న్ పార్ట్స్ అంటే యూరోప్, నార్దర్న్ ఇండియా ఆర్ హిమాలయాస్, చైనా ఇవన్నీ వెళ్తే సన్ తీవ్రత ఎక్కువ ఉంటుంది. వేడి తక్కువ ఉంటుంది కానీ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ అల్ట్రా వయలెట్ రేస్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో, వీటన్నిటికి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ ఫిల్టర్స్ ఏదైతే అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయో వీటన్ని ఫిల్టర్ చేస్తారన్నమాట. సో, మీరు ఎప్పుడైనా సరే పిగ్మెంట్ తగ్గించడానికి ఏదైతే మందులు ఆర్ క్రీమ్స్ వాడతారో కలర్ ఆర్ పిగ్మెంట్ ఇంప్రూవ్‌మెంట్ అప్పుడు కంపల్సరీ అది వాడేటప్పుడు, వాడిన తర్వాత కూడా సన్ స్క్రీన్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అట్‌లీస్ట్ 6 మంత్స్ ఆ క్రీమ్స్ ఆపేసిన 6 మంత్స్ దాకా సన్ స్క్రీన్ యూసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే అల్ట్రా వయలెట్ రేస్ దాన్ని మన పిగ్మెంట్‌ని స్టిమ్యులేట్ చేస్తాయో అవి ఫిల్టర్ చేయాలి.
లేకపోతే రిబౌండ్ పిగ్మెంటేషన్ అంటారు. రిబౌండ్ అంటే ఇంకా ఉన్నదానికంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సన్ స్క్రీన్ యూసేజ్. అది